యెహోవా. ఈ దినాల్లో మనం చెప్పాల్సినటువంటిది, మనం పూజించాల్సినటువంటి ఆ దేవుడు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన యేసు ప్రభువు మాత్రమే. అందుకే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు లేకపోతే సమరయులు యూదులందరూ కూడా ఈ సమాజ మందిరంలో ఉన్నటువంటి పేతురు యోహానులను అదే రీతిగా ఆ కుంటివాడు అక్కడ నిలబడి ఉంటే చూసి పేతురు యోహానుల వైపు చూశారు. అప్పటివరకు కోపంగా ఉన్నారు. కానీ ప్రజలందరి నుంచి ఏమొస్తుందనేసి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తిరిగి మనం ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా మనతో పాటు మన కార్యాలలో, మన మాటలలో, మన చూపులలో, మన పనులలో ఎవరుండాలి? యేసు ఉండాలి. మన తిండిలో కూడా యేసే ఉండాలి. అంటే ఆయన జన్మని కాదని చెప్పేది. ఆయనలాగా మనం సాత్వికమైనటువంటి రీతిలో మన యొక్క కార్యాలు జరిగించాలి. యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి వారందరూ కూడా సామాన్యమైనటువంటి వారే. ఇదిగో ఈ యొక్క యూదులు లేకపోతే ఇశ్రాయేలు రాజవంశంలో ఎన్నిక చేయబడినటువంటి వారు గొప్పవారు కాదు. ఇశ్రాయేలు రాజవంశం అన్నాడు కానీ వారు ఏమీ గొప్పవారు, ఆస్తులు అంతస్తున్నటువంటి వారు కాదు. కానీ వాళ్ళలో ఉన్నటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమే వాళ్ళ విశ్వాస నిరీక్షణలో నడిపిస్తూ మా దేవుని యొక్క నామాన్ని తప్ప మేము వేరే ఏ దేవుని యొక్క నామాన్ని కూడా మేము పూజించము. ఏ ప్రతిమకు కూడా మేము ఆ మోకరిల్ని ప్రార్థన చేసేటువంటి ఆలోచన మాకు లేదు అనేటువంటి మాట అక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకసారి మనం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వాక్యం నుంచి 4వ వాక్యం వరకు కొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను ఆశ్రయించేటువంటి వారికి లేక ఆయనతో నడిచేటువంటి వారికి, ఆయనను పరిపూర్ణంగా కలిగి జీవించేటువంటి వారికట ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాస, నిరీక్షణ, ఆశీర్వాద ఫలాలు ఏంటో చెప్తా ఉన్నాడు. అక్కడ మొదటిగా మీరు జలములలో పడి దాటినప్పుడు నేను మీకు దేవుని తోడు ఉంటుంది. రెండవదిగా నదులలో పడినప్పుడు నీవు మునిగిపోవు. నీ మీద నుంచి ఆ నది నీరు పారేటువంటిదిగా ఉండదు. నది నీరు మన మీద నుంచి ఎడతా ఉన్నదంటే మనం నచ్చినట్టే. కానీ అంత వేగముతో వచ్చేటువంటి నీరు కూడా, వేగముతో వచ్చేటువంటి కష్టాలు కూడా మనల్ని ఏమీ చెయ్యవు. మునిగిపోతాం అనుకున్నప్పుడు కూడా దేవుడు అంటే మనం అలాగ పైకి తేల్చేటువంటి వాడుగా ఉంటాడు. మూడవది అంటాడు, అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు నీవు కాలిపోవు. చంద్రకు మేష పవిత్రులను అగ్నిగుండంలో వేస్తారు. పోతున్నటువంటి వేడి కంటే రెట్టింపు వేడి చేసినటువంటి వారుగా ఉన్నారు. రాజుగారికి అంత కోపం వచ్చేసింది వాళ్ళ మాటలను బట్టి. కానీ ఆయన అగ్నిగుండ వాటిని ఏమీ చెయ్యలేదు. తర్వాత ఇంకో మాట అంటా ఉన్నాడు, చూడండి, ప్రాణ రక్షణకు నీకు ఐగుప్తుని ఇచ్చానంటా ఉన్నాడు. ఐగుప్తులోకి మనం వెళితే ఇశ్రాయేలు ప్రజలు